పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ గారు అంటే అన్నింటి కూటమి ప్రభుత్వంలో ఉండబట్టి ఆయన కూడా కొద్దిగా అన్ని రకాలుగా రోడ్లు రవాణాలు పంచాయతీలు అవన్నీ చూసుకుంటున్నారుగా, కొద్దిగా చూసుకుంటాం వల్ల ఎంత ఎలా ఉంది డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన డెవలప్మెంట్ ఎలా ఉంది? సార్ కొద్దిగా అన్నింటిలో సీఎం చెప్పిన దాన్ని బట్టి ప్రకారం వస్తూ ఉంటారు. పెద్ద ఆయన చెప్పిన బట్టి ఈయన కూడా ఫాలో అవుతారు, లైన్లో వస్తారు. ఉన్న సమస్యలు ఎక్కడైనా సమస్యలు ఉంటాయి వెంటనే దాని మీద ఏమి సమస్యలు అనేది ఎక్కువగా రావట్లేదుగా, అసలు సమస్యలు అనేది లేదు. ఇప్పుడు అన్ని చూసుకుంటానికి ఎక్కడికక్కడ అన్నీ చేస్తున్నారు. ఎక్కడికక్కడ దగ్గరుండి అన్ని ప్రభుత్వాల కార్యాలయాల్లో అన్నీ చెప్తారు జాగ్రత్త చేయమని. దాని పద్ధతిలో అంతా బాగానే గొడవలు గందరలు లేకుండా కొద్దిగా ఉన్నాయి. అంతకుముందు ఉన్న గొడవలు లేకుండా శుభ్రంగా ఉన్నాయి. పదవి వచ్చిన తర్వాత పదవిని పక్కన పెట్టి సినిమాలు మట్టుగా చేసుకుంటున్నారని అంటున్నారు. మరి దాని మీద మీ అభిప్రాయం? సినిమాలు చేసుకుంటాం అంటే ఆయన అంతకుముందు సినిమాల రంగంలో ఉన్నాడు కాబట్టి ఆయన సినిమా రంగంలో చేసుకోవచ్చు. దానికి ఇదే ఉంది, వస్తూ ఉంటారు, కావాల్సినప్పుడు మాట్లాడుకుని వెళ్ళిపోతారు. తిట్టే వాళ్ళ మీద మీ అభిప్రాయం? ఆయన తిడుతున్నారు కదా పర్సనల్గా, దాని మీద మీ అభిప్రాయం? గిట్టని వాళ్ళు అంటారు, గిట్టవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ గిట్టని వాళ్ళు ఉంటే కొన్ని ఓట్లు ఉంటాయి, గిట్టిన వాళ్ళు కొద్దిగా ఎక్స్ట్రా ఉంటుంది. దాన్ని బట్టి ఓటమికి వెళ్ళిపోయి సహజం అదంతా. ఎంత ఫ్యూచర్లో సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటారా పవన్ కళ్యాణ్? ఏమయ్యే ఛాన్స్ అంటే ఇప్పుడు పెద్ద ఆయన ఉండగా అంతవరకు ఆ అధికారం మొగలించాలంటే కుదరదు కదా. దాన్ని బట్టి టైం పట్టిద్ది. ఆయన అవ్వాలంటే కొద్దిగా టైం పట్టిద్ది. ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ అవ్వాలంటే నిదానంగా అవుతారండి. అదైనా 10-15 ఏళ్ళు ఈ రాజధాని ఏంటనేది గట్టిగా కుమ్మి కొన్ని చోట్ల మనకి ప్రత్యేకంగా ఉపాధి సరిగ్గా లేదు. జనాలకు ఉపాధి కల్పిస్తే పల్లెటూరులో అయినా సరే, మరి పట్టణంలో అంటే ఇక్కడ జరగని పనులు, ఇక్కడ పట్టణంలో అంటావా ఇవన్నీ మామూలు జరుగుతూనే ఉంటాయి. ఏదో పనులు చూసుకుంటారు. పల్లెటూరులో ఉపాధి దాన్ని చూసి దాన్ని బట్టి వాళ్ళతో ఫాలో అవుతూ ఉంటే లైవ్ అవుతుంది.